ఒరేయ్ నడిపోడా! ఈ డబ్బులు చాలా జాగ్రత్త. ఇది మన ఇంటి పరువు. నా చెల్లి జీవితం. ఈ జీవితంని నువ్వు బ్యాంకులో పెట్టేసి, ఈ డబ్బులు బ్యాంకులో పెట్టేసి రసీదు తీసుకురా అని అంటూ ఉంటాడు. ఎందుకు నాన్న చిన్న పిల్లాడిలాగా ఎలా చెప్తావు అని నువ్వు అనుకోవద్దు. ఇది నా పరువుకు సంబంధించిన విషయం. ఈ విషయంలో మాత్రం నేను అస్సలు అశ్రద్ధ చేయాలనుకోలేదు. నా జీవితంలో మళ్ళీ నా పరువుని నేను కాపాడుకోవడానికి వచ్చిన మంచి అవకాశాన్ని, ఈ అవకాశాన్ని నేను అస్సలు వదులుకోను. ఈ విషయంలో నేను అస్సలు నిర్లక్ష్యం పడను. నువ్వు కూడా అలానే ఈ డబ్బులు బ్యాంకులో పెట్టేసి ఆ రిసిప్ట్ తీసుకురా. ఈ డబ్బుల్ని మళ్ళీ ఎందుకు ఇలా పదే పదే చెప్తున్నానని అనుకుంటావా అని అనేసరికి అక్కడే ఉన్న వేదవతి అలా చూస్తూ ఉంటుంది. నర్మద కూడా ఆ మాటలని విని అలా చూస్తూ ఉంటుంది. అలా చూసేసరికి ఇక రామరాజు అయితే పదే పదే చెప్పడానికి కారణం ఇంకేటి కాదు. నువ్వు ధాన్యం మిల్లిలో డబ్బులు కలిపి ఈ డబ్బులు ఆ డబ్బులు కలిపేసి లెక్కలు మార్చడానికి తికమక పడ్డం అంత అవసరమా? అవన్నీ ఎందుకు? అందుకే చెప్తున్నాను. మనము ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదే అని చెప్పేసి అనేసరికి వేదవతి అలా చూస్తూ ఉంటుంది. నా జీవితంలో నా కూతురు ద్వారా మళ్ళీ నాకు పరువు దక్కుతుంది. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా కొడుకులు కూడా అలానే చేశారు. ఇప్పుడు అందరి దగ్గర నా పరువు కాపాడాలి అంటే ఈ ఒక్క పెళ్ళే నాకు ఇదవుతుంది. పోయిన పరువు మళ్ళీ ఈ పెళ్లితో తిరిగి వస్తుందని నేను చాలా దినంగా నమ్ముతున్నానురా. అంతే, అంతకు మించి ఇంకేది కాదు అని అనేసరికి ఈ విషయంలో నువ్వు ఇంతగా నాకు చెప్పాలా నాన్న నేను అని అనేసరికి చెప్పడం కాదురా, నాకు అలా ఉంది. ఎంత వేగంగా పెళ్లి చేసి కూతుర్ని అత్తరింటికి పంపించుదామా, అందరి దగ్గర శబాస్ అనిపించుకుందామా అన్నీ ఉంది. తన జీవితాన్ని ఒక చక్కబెడదామా అన్నట్లుగా ఉంది నాకు అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు. అలా సాగర్తో అనేసరికి సాగరిత మాటలన్నీ వింటూ ఉంటాడు. మరేం కంగారు పడకండి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక నర్మదా వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. వేదవతి వాళ్ళు కూడా అలా చూస్తూ ఉంటారు. నేను ఎప్పుడు మీకు తలవంపులు తెచ్చే పని చేయను అని చెప్పేసి సాగర్ కూడా అంటూ ఉంటాడు. అలా అనేసి ఇలా మాట్లాడేసరికి ఇక రామరాజు అయితే సరే ఈ పని చూసుకొని వేగంగా ఇంటికి రా అని చెప్పేసి అనేసరికి నాకు మీ బాధ అర్థమవుతుంది నాన్న, అస్సలు మీకు బాధ పెట్టే పనే చేయను అని చెప్పేసి రామరాజు అంటూ ఉంటాడు. రామరాజుతో సాగర్ అంటూ ఉంటాడు. ఇక సాగర్ అయితే అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. రామరాజు కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక నర్మద అయితే అలా చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా సాగర్ ఈ విషయంలో స్ట్రాంగ్గా ఉంటే మామయ్య గారి దగ్గర మంచి పేరు ఉంటుంది అనేది అనుకుంటూ ఉంటుంది నర్మద. ఇక రామరాజు అయితే సరే ఆ పని చూడు అని చెప్పేసి అంటూ ఉంటాడు.